లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొవ్వూరు మండలం కొవ్వూరు పంచాయతీలోని తాలూకా ఆఫీసు ప్రాంగణంలో గల జిల్లా పరిషత్తు బాలికోన్నత పాఠశాలలో కార్యక్రమాలు చేపట్టింది. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా కొవ్వూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొనడం జరిగింది. అయితే ఈ సందర్భంగా యోగాసన ప్రదర్శన నిర్వహించి ప్రజల్లో యోగాపై అవగాహన కల్పించారు. శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రండి. మనము మీకందరికీ తెలుసు, నిత్యం మనం ఫస్ట్ హెల్తీగా ఉంటే దాని తర్వాత ఏదైనా సాధించవచ్చు. ఫస్ట్ హెల్తీనెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్కూల్స్లో కానీ ఇళ్లలో కానీ రోజు ఒక 45 మినిట్స్ మీకోసం వెచ్చించి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను. అదేవిధంగా ఇక్కడ స్కూల్లో ఇది ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది కాబట్టి ఇక్కడ హాస్టల్లో కూడా ప్రతిరోజు వాళ్ళకి ఒక 1 అవర్ యోగాకి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పిల్లలకి వదిలేయాలని నేర్పించాలని, దాంతో వాళ్ళు ఎంతో మానసిక ప్రశాంతత ఉంటుంది యోగా చేస్తే. దానివల్ల పిల్లలు ఎటువంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా చదువుకోగలరు. రాబోయే రోజుల్లో మనం ఏదైతే అనుకుంటున్నామో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని భావి తరాల వాళ్ళకి అందించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎంత సాధన చేస్తున్నారో అందులో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కాబట్టి